వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లింగంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై చంద్రశేఖర్ పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకటి శ్రీహరి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది. వై చంద్రశేఖర్ ఎన్నో వేల మంది విద్యార్థులకు వారు విద్యాబుద్ధులు నేర్పారని, చాలా మంది ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి సమాజానికి చేసిన గొప్ప సేవ అని, సమాజంలో ఏ వృత్తికి లేని గౌరవం కేవలం ఉపాధ్యాయ వృత్తికి ఉంటుందని వారు తెలిపారు. అదేవిధంగా నాకు వచ్చే ఎమ్మెల్యే నిధుల్లో 30% నిధులను విద్యకు కేటాయిస్తానని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ కంటే ప్రభుత్వ స్కూల్స్ కు సంబంధించినటువంటి అవసరాల కోసం ప్రతిసారి బడ్జెట్ లో, నాకు వచ్చిన బడ్జెట్ లో 30% కి తగ్గకుండా ప్రభుత్వ పనుల కోసం ఖచ్చితంగా వెచ్చిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ పనులు గతంలో నేనే చూసిన ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మోదీ గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, మిగతా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా వీరందరూ కూడా ఎక్కువ శాతం ప్రభుత్వ బడుల్లో చదివినందుకే వారు ఆ స్థాయికి ఎదిగిందన్న మాటని మనం కూడా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక ట్రైన్డ్ టీచర్లు వేల కాంపిటీషన్లు, వేల మందిలో కాంపిటీషన్లో పైకి వచ్చి వాళ్ళు పూర్తి స్థాయిలో ట్రైన్ అయి ఉంటారు. కాబట్టి నేను ఎక్కడ సమయం దొరికితే అక్కడ యావత్ జనానికి కూడా నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉన్నప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ బడిలో చదివే ప్రతి విద్యార్థి కూడా పరిపూర్ణంగా బయటికి వెళ్తారన్న విషయాన్ని సభ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. అదే మాదిరిగా